శ్రీ 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 బాట గంగమ్మ స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇక్కడ ఈ దేవత చాలా మహిమగల దేవత అని లాస్ట్ టైం కోరిన కోరికలు తీరాయని చెప్పి అక్క ఒడిబియ్యం పెట్టడానికి ఇక్కడికి వచ్చారు. మేమందరం కలిసి వచ్చామన్నమాట. తెలంగాణ వాళ్ళు ఒడిబియ్యంలోకి ఇలా పసుపు కలుపుతారంట. వీళ్ళైతే పసుపు కలిపి తీసుకొచ్చారు. స్వామి వాళ్ళు అయితే వద్దు పసుపు కలపద్దండి, నార్మల్గా పెడితే ఎవరికైనా నైవేద్యం అనేది చేసి పెట్టేకి వస్తుంది, ఇలా పసుపు కలపకండి అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా బిల్వమే పెంచారు. ఈ మధ్య ప్రతి దేవాలయంలోనూ ఇలా ముడుపులు కట్టడం అయితే చాలా వరకు చూస్తున్నాను నేను. సంతానం లేని వాళ్ళు ఇలా సంతానం కోసం ముడుపులు అయితే కడుతున్నారు. ఎక్కడైనా నాగులు కట్ట సపరేటు, పుట్ట సపరేట్ ఉంటుంది, కానీ ఇక్కడ పుట్ట చుట్టూ నాగులు వెలిసాయి అన్నమాట. ఇలా నాగులను ప్రతిష్ఠించారు. మధ్యలో పుట్ట, చుట్టూ అయితే నాగులను. ఇక ఎదురుగా తులసి కోట. బాట గంగమ్మ స్వామి దేవాలయం చాలా ఇక్కడ మహిమగల దేవత. స్వామికి క్లాత్ జాకెట్ వర్సాల మంచిదమ్మా. కావాల్సినవన్నీ ఇక్కడెక్కడ పూలు అమ్మరేం కదా, మనం ముందుగా తెస్తే వాడిపోతాయి. బాటలో గంగమ్మ స్వామికి ఒడిబియ్యం పెట్టాలంటే ముందుగా ఒక జాకెట్ పీస్ని అయితే ఇలా ఒక వస్త్రాన్ని పరుచుకొని అందులోకి పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. మొదట పువ్వులు, అందులోకి రెండు మామూలుగా మనం ఆడపడుచుకి ఎలా ఒడిబియ్యం పెడతామో అలాగే 2 కొబ్బరి గిన్నెలు, 2 బెల్లపచ్చులు, 2 ఎల్లుగడ్డలు అంటే తెల్లవాయలు అన్నీ, అంటే 5 ఎండు ఖర్జూరాలు, 5 పసుపు కొమ్మలు, గాజులు, ఒక్కలు, కొన్ని పప్పులు అన్నీ ఇలా కలిపి అమ్మవారికి ఒడిబియ్యం అయితే వస్తారన్నమాట. అయితే తెచ్చిన ఒడిబియ్యంను మొదటగా ఇంటి వాళ్ళు పోసిన తర్వాత మళ్ళీ 3-4 పిలిచి ముత్తైదులను పోపిస్తారు కదా, అదేవిధంగా అక్క పెట్టిన తర్వాత ఇంకో అక్క వచ్చి ఇలా ఒడిబియ్యం ఇస్తున్నారు అమ్మవారికి. ఇలా ఒడిబియ్యం పెడుతున్న టైంలో అక్కకైతే అమ్మవారు కొంచెం ఒళ్ళోకి కూడా వచ్చారు. సో అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇంకా సుష్టు ఉన్న కూడా పెట్టకూడదంట, సో ఇంకొక కూడా పెట్టడం లేదు. అట్లా ఊరికి పట్టుకొని దాన్ని వస్తాలా వద్దునా రోడ్డు పోయి అన్ని నువ్వు వస్తే వెనక చాలా ముట్టుకునేది. చూడు వస్తుందా, వస్తానే ఉందా చూడు, ఆట అయిందా, టైమింగ్ నిమిషాలు పడలేదే. పట్టుకుంటావా?
కూర్చుంటున్నాం కూర్చోకులు. అట్లే సరిపోలేదు, సరిపోతుంది లెక్క. అట్లా అంతా చుట్టి కట్టేస్తే ముందులో గట్టిగా ఉంటుంది. బియ్యం కింద పడకూడదు కదా. గాజులు ఆడ పెడతారు ఇట్లా స్వామి చేతికి ఇస్తారా? సో అమ్మవారిని అయితే చూపించడానికి లేదు, అందుకే చూపించట్లేదు. అక్కకు అమ్మవారి వల్ల వచ్చినారు.